ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమా ఇదైన తర్వాత థియేటర్లో మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. పెద్ద సినిమా అవుతుంది ఇది. మళ్ళా ఈ మధ్యకాలంలో ఇంత మంచి కామెడీ సినిమా రాలేదు. ప్రతి ఆడియన్స్ మొత్తం చాలా ఫుల్. నేను ఆడియన్స్ చూడడానికి వచ్చాను. ఆల్రెడీ నేను చూసాను సినిమా నిన్న. అంతా చూసిన చెప్పాలి అందరు. మీరు నేను చెప్పడం మీరు చూడండి, మీరు చూసి చెప్పండి. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా హైప్ వచ్చింది. ఆడియన్స్ అందరు బాగా ఆదరించి పెద్ద సినిమా చేస్తారని ఆశిస్తాను. అన్న ఇప్పుడే లైలా అనే సినిమా చూసి వచ్చిన అన్న మార్నింగ్ షో. ఏంటంటే విశ్వక్సేన్ గారు మెకానిక్ రాకీ సినిమాతోని కాస్త డిసప్పాయింట్ చేసిరు ఆడియన్స్ అందరినీ. డిసప్పాయింట్ చేసిన తర్వాత ఆఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత ముందుకు వచ్చారు. ఏ రకంగా ఉంటుందా సినిమా అని చెప్పేసి భారీ అంచనాలతో వస్తే నిజంగా ఆడియన్స్ అందరికీ ఒక వన్ ఆఫ్ ది మంచి బూస్ట్ ఆఫ్ ఇచ్చారని చెప్పేసి చెప్తా అన్న. ఫస్ట్ హాఫ్లో విశ్వక్సేన్ గారికి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సోరు క్యారెక్టరైజేషన్ ఇచ్చారన్న. ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయం చేశారు. ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ని యాక్టింగ్ ఇరగదీసి పడేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ సీన్ అయితే ఎవరు ఊహించని కూడా ఊహించారన్న. మామూలుగా నేను మారిపోతున్నా, కనబడకపోతే ఏంది అని చెప్పేసి కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. నిజంగా సూపర్ ఎక్సైట్మెంట్ మూవీ అన్న. సెకండ్ హాఫ్ నుంచి లైలా ఎంట్రీ అనేది వస్తుంది. ఆ లైలా ఎంట్రీ వచ్చిన తర్వాతనే అసలు సినిమా అంటే ఏంది, స్టోరీ అంటే ఏంది అనేది టోటల్గా రియలైజేషన్ అయిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించని కూడా ఊహించారు. ఆ లెవెల్లో ఫుల్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ ఉంది. అటు లైలా గారికి ఇటు విలన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని కామెడీ ఎలివేషన్ సీన్స్కి నవ్వి ఇట్లా కడుపు చెక్కలైపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు అన్న. ఇంకా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అయినే కావచ్చు, కానీ ఆయనకి ఇచ్చిన మ్యూజిషియన్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. 2 సాంగ్స్ ఉన్నాయి భయ. సాంగ్స్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ అంతా ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే కాస్త ఓల్డ్ స్టోరీ అన్న. ఇప్పుడు రావాల్సిన స్టోరీ కాదు ఇది, కాస్త అవుట్డేటెడ్ స్టోరీ అని చెప్పేసి చెప్తా. కానీ ఆడియన్స్ ఎవరైతే ఏంటంటే థియేటర్కి వచ్చిన ఆడియన్స్ ఎవరైతే డిసప్పాయింట్ అవ్వడానికి ఆస్కారం లేదు. ఏం అలాంటి ఎఫెక్ట్ ఏం పడలేదన్న. మామూలుగా ఏంటంటే కొంతమంది రూమర్స్ ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళు ఫ్యామిలీ పర్సన్స్కి చూడడానికి ఎలిజిబిలిటీ లేదు అని అంటున్నారు. కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర వరకు అందరూ చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. పృథ్వీ గారి రోల్ ఏంటంటే మేకల మందులో కూర్చుంటాడు భయ్య. మేకల మందులో కూర్చుంటాడు. ఏంటంటే 11 మేకలు ఉన్నాయి లెక్క పెట్టుకున్నారు అంటే అంత పెద్ద మందలో ఏడాది లెక్క పెడతాం భయ్య. మనం అంత టైం మనకేం లేదు. కానీ ఆన్ స్క్రీన్ మీద 1, 2, 3 అనుకుంటూ లెక్క పెడతామా ఏంది. మనం ఏంటంటే అటు విలన్కి ఇటు లైలాకి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కామెడీ సీన్స్లోనే లీలమైపోయినామన్నా. దానికి సంబంధించిన అటువంటివి ఏం పెట్టలేదన్న. అటువంటివి ఏం పెట్టలేదు. నాకు తెలిసి కట్ చేసిరు కావచ్చు, కానీ ఆ సీన్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. కాబట్టి నెగిటివ్ ట్రోల్స్, రూమర్స్ చేసేవాళ్ళని ఎవరిని నమ్మకండి భయ్య. 1 మ్యాన్ షో ఇది. విశ్వక్సేన్ గారి కెరియర్లో ఒక మంచి కంబ్యాక్ 1 మ్యాన్ షో అన్న. థ్యాంక్ యూ.